ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి పాదపద్మాలకు నా హృదయపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. నా పేరు బాలపవన్ కుమార్. స్వామి విద్యా సంస్థలు ఉన్న ప్రశాంతి నిలయం బృందావన్ కళాశాలలో 99 నుండి 2006 సంవత్సరం వరకు విద్యను అభ్యసించే ప్రాప్తి నాకు లభించింది. స్వామి దగ్గర నేర్చుకున్న పాఠాలలో కొన్ని ఈరోజు మీతో పంచుకుంటాను. ఆ రోజుల్లో స్వామి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దర్శనం ఇచ్చేవారు. స్కూల్ కాలేజ్ మాకు ఉదయం పూట తరగతులు ఉంటాయి కాబట్టి సాయంత్రం దర్శనంకి వచ్చేవారు. అలా ఒకరోజు మేము మందిరం చేరుకునేసరికి స్వామి అప్పటికే కులవంత హాల్లో ఉన్నారు. సమయం ఎక్కువ లేదు కనుక ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుంటారు. ఈ రోజుల్లో పురుషుల విభాగం వైపు ఉన్న కృష్ణుడి విగ్రహం ఆ ప్రాంతంలో కూర్చున్నాం. స్వామి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని చూసి అలికే బాయ్స్ అని అడిగారు. ఎందుకంటే విడి సమయాల్లో ఆ ప్రదేశం ఇతర ప్రదేశాలు ఉన్న స్వామి విద్యా సంస్థల పిల్లలకి కానీ పూర్వ విద్యార్థులు కానీ ఇచ్చేవారు. సో మేము అక్కడ కూర్చోవడం చేత స్వామి మమ్మల్ని అలికే బాయ్స్ అని అడిగారు. అలికే కర్ణాటకలో స్వామి విద్యా సంస్థలో ఒక ప్రాంతం పేరు. వెంటనే మేమందరము కాదు స్వామి స్కూల్ బాయ్స్ అని చెప్పాం. మా పక్కనే అప్పుడే వచ్చిన ఇన్స్టిట్యూట్ బాయ్స్ కూడా కూర్చున్నారు. స్వామి వాళ్ళు ఇంకా చూడగానే వాళ్ళు కూడా ఇన్స్టిట్యూట్ బాయ్స్ స్వామి అని చెప్పారు. మళ్ళీ స్వామి మా ఇంకా చూసి స్కూల్ బాయ్స్, ఇన్స్టిట్యూట్ బాయ్స్, హూ ఆర్ మై బాయ్స్ అని అంటూ వెళ్ళిపోయారు. ఇది జరిగి కనీసం ఒక 5 సంవత్సరాలు గడుస్తుంది. కానీ నాకు ఆ సన్నివేశం ఇంకా నా మనసులో చాలా స్పష్టంగా ఉంది. మనం జనరల్గా నేను పలానా సమితి లేకపోతే పలానా జిల్లా పలానా రాష్ట్రం అని ఆలోచిస్తుంటాం. వీటన్నిటికీ అతీతంగా ఆ గదులలోంచి బయటికి వచ్చేసి నేను స్వామి డివోటీని, స్వామి ఆశించిన విధంగా ప్రవర్తించాలి అనే ఆలోచన మనలో బలంగా ఉండాలి. స్వామి అది కోరుకుంటున్నారని నా ఉద్దేశం. ఇంకొక సంఘటన, ఆ రోజుల్లో స్వామిని మేము అందరం పిల్లలందరూ హాస్టల్కి రమ్మని ఆహ్వానించేవారు. సో అలా ఒకసారి ఏమైందంటే స్వామి ఆహ్వానం అందించి హాస్టల్కి వచ్చారు. హాస్టల్కి వచ్చాక ఆ సాయంత్రం అంతా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టడం జరిగింది. స్వామి అప్పుడు కార్యక్రమం ఉన్నంతసేపు స్వామి ఉయ్యాల్లో కూర్చుని ఉన్నారు. ఉయ్యాలను వెనక నుంచి ఊపటానికి కొంతమంది పిల్లలకి అవకాశం కల్పించారు. సాధారణంగా 12వ తరగతి చదువుతున్న పిల్లలు కానీ కాలేజీలో ఆఖరి సంవత్సరం ఉన్న పిల్లలు కానీ మళ్ళీ వారికి వచ్చే సంవత్సరం అవకాశం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. సో అలా మేము 12th ఉన్నాము. ఒకరి తర్వాత ఒకరికి అవకాశం వస్తుంది. కరెక్ట్గా నా అవకాశం వచ్చేసరికి కార్యక్రమం అయిపోయింది. త్రుటిలో తప్పిన అవకాశానికి నేను చాలా బాధపడ్డాను. కానీ హృదయంలో ఎక్కడో లోపల నుంచి ఏది జరిగినా మన మంచి కోసం స్వామి చెప్పారు కదా అని ఆలోచన వచ్చింది. కానీ ఇందుట్లో మంచి ఏం జరిగిందని నాకు లాజికల్గా ఆలోచించి అలా బాధపడుతూనే ఉన్నా. కొన్ని రోజులకి అది నేను మర్చిపోయాను. ఆ తర్వాత మళ్ళీ బృందావన్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సంవత్సరం స్వామి సమ్మర్ కోర్స్ నిర్వహించారు. సమ్మర్ కోర్స్ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో ఉండేది. ఒకరోజు స్వామి ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంకి రావడం జరిగింది. సాధారణంగా స్వామి కోసం ఫస్ట్ రోలో ఒక సింహాసనం పెట్టి సిద్ధంగా ఉంచేవారు ప్రతిరోజు. కానీ ఆ రోజు స్వామి ముందు డోర్ నుంచి కాకుండా మధ్యలో డోర్ నుంచి వచ్చి ఆడిటోరియం మధ్యలోకి వచ్చారు, పిల్లల మధ్యలోకి. సాధారణంగా స్వామి అలా వచ్చి ముందుకు వెళ్ళిపోతారు. కానీ ఆ రోజు మటుకు వచ్చి అక్కడే నుంచొని పిల్లల మధ్యలోనే కూర్చుంటానన్నట్టు సైగ చేశారు. ఇంకా స్వామి సైగ చేసిన వెంటనే చుట్టుపక్కల విద్యార్థులందరూ కుర్చీలు ఖాళీ చేసి నేల మీద కూర్చున్నారు. మేము 2వ వరుసలో ఉండడం చేత మేము కూడా లెగవబోతుంటే స్వామి మమ్మల్ని చూసి పర్లేదు అన్నారు. ఇంక స్వామి నడుచుకుంటూ వచ్చి కరెక్ట్గా నా ముందు కుర్చీలో కూర్చున్నారు. అక్కడ వెనక భాగం కాబట్టి కొంచెం వేడిగా కూడా ఉంది. ఇంకా అందరూ వాళ్ళ చేతిలో విసిన కర్రలతో స్వామికి విసరటం మొదలుపెట్టారు. స్వామి చూసి వద్దని ఆపారు. అలా కొంతసేపు అయ్యాక ఒకరు పెద్దలు ఒకరు సూచించడం వల్ల కానీ కొంత ధైర్యం కూడా కట్టుకొని నేను స్వామికి విసరటం మొదలుపెట్టాను. అలా సుమారు ఒక 20 నిమిషాలు, అరగంట వరకు గడిచింది. అది అయిపోయాక స్వామి కార్యక్రమం నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకు గుర్తొచ్చిందనమాట.
ఆ రోజు నాకు ఒక 5 నిమిషాల అవకాశం రాలేదని నేను ఎంతో బాధపడ్డాను. ఈరోజు అనుకోకుండా ఒక అరగంట సేపు స్వామి నాకు అవకాశం కలిగించారు. అది కూడా చాలా సర్ప్రైజ్గా జరగడం వల్ల ఇంకా ఆనందం మరింత హెచ్చిపోయింది. జనరల్గా మనము దేవుడు ఆలస్యం చేస్తాడు అని అనుకుంటాం, కానీ ఆర్తితో మనం ఆయన నిర్దేశించిన మార్గంలో అనుసరిస్తే మనకి అది ఆశీర్వాదమే తిరిగి వస్తుందని ఆ రోజు నాకు తెలిసింది. ఈ 2 విషయాలు మీతో పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. సాయిరామ్.